అమరతిథి. అమరతిథి అనగా అమరమైన రోజు, లేదా శాశ్వతమైన రోజు, లేదా మరణం లేని రోజు అని అర్థం. ఏ మతము, కులము అక్కడ వివక్షకు గురికాదు. ధనవంతుడు, బీదవాడు అనే భేదభావం అక్కడ కనిపించదు. అక్కడ ఏ విషయంలోనూ కించిత్తు కూడా డబ్బు ప్రసక్తి ఉండదు. యాత్రికుడు ఏ మతానికి చెందినవాడైనా, ఎలాంటి విశ్వాసానికి చెందినవాడైనా సరే, ఇక్కడ నా తండ్రికే నేను మోకరిల్లుతున్నాను అనే అనుభూతి కలిగేలా మెహర్ బాబా సమాధి దర్శనం నిర్వహించబడుతుంది. అది అవతార్ మెహర్ బాబా సమాధి దర్శన ప్రత్యేకత. మెహర్ బాబా సందేశం భగవంతుణ్ణి ప్రేమించండి అని. ప్రేమించడం అంటే బాహ్యమైన ప్రదర్శన కాదు. ప్రేమించడం అంటే తనను తాను పూర్తిగా మరచిపోయి భగవంతుని కొరకు ఆరాటపడడం. మెహర్ బాబా సమాధిని దర్శించుకునేవారు అలాంటి ప్రేమను హృదయంలో నింపుకుని రావాలని మెహర్ బాబా కోరుకునేవారు. అమరతిథి రోజులలో ఆ దివ్య సమాధి దర్శనం వేల మంది చేసుకుంటారు. అయితే ఆ పనిని కేవలం భౌతిక శరీరంతో చేసే బాహ్య ప్రక్రియగా కాకూడదు. మనస్సును తదేకంగా మెహర్ బాబాపై లగ్నం చేసి నిష్కామ్యంగా చేసే ప్రణామం వల్ల సమాధిలోని దివ్య ప్రేమ పెన్నిధి నుండి మన భాగం మనకు లభిస్తుంది. ఆ సమాధిలో ప్రణమిల్లేవారు ఆ పెన్నిధిని స్వీకరించగలరు. మెహర్ బాబా దివ్య ప్రేమాశిస్సులు ఎప్పుడూ అందజేయబడుతూనే ఉంటాయి అక్కడ. అదే మనం మెహరాబాద్ నుండి పొందవలసిన బహుమానం. జై మెహర్ బాబా.